హాయ్, మనం ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ నెంబర్ 9 చెప్పుకోబోతున్నామండి. ఈ క్లాస్ నెంబర్ 9లో మనం ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఆన్ పేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ వెబ్సైట్కైనా కానీ ఏ పేజ్కైనా కానీ ఆన్ పేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇవి లేకుండా మనం ఫర్దర్ స్టెప్స్ అనేది ప్రొసీడ్ అవ్వద్దు. మనం వెబ్సైట్ని ఏ విధంగా క్రియేట్ చేశామో, పేజెస్ని ఏ విధంగా క్రియేట్ చేశామో, కంటెంట్ని ఏ విధంగా క్రియేట్ చేశామో, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆన్ పేజ్ అనేది ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకు అంటే నేను ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా చెప్తాను చూడండి. ఒక మనిషికి బ్రెయిన్, హార్ట్ ఈ రెండు ఎంతైతే ఇంపార్టెంటో అంతే విధంగా ఆన్ పేజ్ అనేది కూడా ప్రతి ఒక్క వెబ్సైట్కి, ప్రతి ఒక్క పేజ్కి అనేది మస్ట్ అండ్ షుడ్. ఇది లేకుండా మనం యూజర్ని సాటిస్ఫై చేయలేం. మోస్ట్ ఇంపార్టెంట్, గూగుల్ని కూడా సాటిస్ఫై చేయలేం. గూగుల్ సాటిస్ఫై అవ్వకపోతే మన పేజ్ అనేది యూజర్స్కి చూపించదు. యూజర్స్ చూడకపోతే మనకు ట్రాఫిక్ కానీ, లీడ్స్ కానీ, సేల్స్ కానీ జరగదు. అవునా కాదా? అందుకని ఆన్ పేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ అనేది చాలా వేరియస్గా ఉంటాయి. ఒక 200 ఫ్యాక్టర్స్గా ఉంటాయి. సో అన్ని ఫ్యాక్టర్స్ మనకు కనబడవు. మనం ఏవైతే కన్సిడర్ చేస్తామో కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రం నేను మీకు చెప్తాను. ఓకే, దీంట్లో నార్మల్ రెగ్యులర్గా మనం వాడే ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాంతోపాటు అడ్వాన్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రజెంట్ మనం కొన్ని ఫ్యాక్టర్స్ నేను చూపిస్తాను. అలానే అడ్వాన్స్ ఫ్యాక్టర్స్ అనేది SEO కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా నేను అడ్వాన్స్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో నేను తర్వాత చెప్తాను. ఒక 5 నుంచి ఒక 8 క్లాసెస్ అవుతాయి కదా, దాని తర్వాత అనేది నేను చెప్తాను. లైక్ OG ట్యాగ్స్, స్ట్రక్చర్ డేటా, ఇలా కొన్ని ఉంటాయి. సో అవి నేను ఇప్పుడే చెప్తే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా ఒక పేజ్కి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉండాలో, ఏవైతే ఆన్ పేజ్ ఉండాలో అవి నేను ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. ఓకేనా? మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ.